దీని ఇంకా కొంచెం క్రీమ్ బాగా పట్టించాలి. నేను అప్లై చేస్తా. ఓకే, గో అహెడ్. నా ఫేవరెట్ పార్ట్ ఇది. ఈ క్రీమ్ అప్లై చేయడంలో చాలా ఫన్ ఉంటుంది. అంటే కేక్ బేక్ చేయడం నాకు రాదు, బట్ ఆఫ్ కోర్స్ అంటే ఇది చాలా ఫన్ ఐటమ్. కేక్ మొత్తం పోర్షన్లో క్రీమ్ అప్లై చేయడం అనేది అదొక మంచి ఫీలింగ్ కదా. యా, అదొక మజా వస్తుంది. చాలా ఈవెన్ గా వచ్చింది, బాగుంది. యా, మనం స్క్వేర్ ఫార్మాట్ లో చేద్దాం అనుకున్నాం కదా కేక్. సో సైడ్ లో తర్వాత అప్లై చేద్దాం. ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇది కూడా పెడితే అప్పుడు మనకి ఈవెన్ గా వస్తుంది. పైన ఇంకో లేయర్ కూడా వేసేద్దామా? ఓకే, డన్. ఓకే, వెరీ గుడ్. లెట్ మీ పుట్ ఇట్. ఓకే, యా. సో దీని మీద మళ్ళీ మనం స్క్రేప్ చేయట్లేదు, ఎందుకంటే టాప్ పోర్షన్ కాబట్టి. ఓకే, దీంట్లో ఫుల్ గా అప్లై చేసి అండ్ అప్లై బాగా ఈవెన్ గా అప్లై చేసిన తర్వాత సైడ్ లో కూడా కొంచెం ప్రెస్ చేసి సైడ్ మొత్తం కూడా అప్లై చేసేయచ్చు. ఓకే, డన్. సో ఇది అప్లై చేయడంలో మనకి కొన్ని స్పెషల్ స్కేల్స్ లాగా వస్తుంది కేక్. అంటే ఇప్పుడు బాగా ప్రొఫెషనల్ గా టచ్ చేసినట్టు ఉండాలంటే వేరే క్రీమ్ స్కేల్స్, కేక్ స్కేల్స్ వస్తాయి. దాంతో ఈవెన్ గా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఉందనుకో, ఇలా చేసినప్పుడు కొంచెం అన్ఈవెన్ లమ్స్ వస్తాయి కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన దగ్గర అలాంటి ఎక్విప్మెంట్ ఉంటే ఇలా రౌండ్ గా తిప్పుతూ మనం నీట్ గా చేయొచ్చు. అండ్ ఈ స్పాచులాస్ చూసారు కదా, సో ఇదైతే యూజువలీ చాలా సాఫ్ట్ గా వస్తుంది, సిలికాన్ ఇది. సో నువ్వే కదా తీసుకుంటావు ఇవి ఎక్కువ. సో కిచెన్ లో ఇలాంటివన్నీ ఏమేమి కొనాలి అంత పవనే ఎక్కువ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఈ సిలికాన్ స్పాచులాస్ అయితే మాత్రం చాలా యూజ్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. అవును, ఎప్పుడు చూసినా ఏదో వెరైటీ తెస్తూనే ఉంటాడు రకరకాలు. యా, అదే ఆర్గనైజింగ్ కానీ లేకపోతే ఇలాంటి వెరైటీది కానీ టూల్స్ కొనడం అవన్నీ పవన్ చాలా ఇష్టం. అదే చూస్తున్నాను కదా. ఈ సిలికాన్ స్పాచ్ లో ఏంటంటే బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మన వేళ్ళలాగా దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి, మన వేళ్ళలాగా భలే ఫ్లెక్సిబుల్, ఎంత స్మూత్ గా ఉంది. అలానే ఏది ఒక్కసారి చూపించు. అది సిలికాన్ అనమాట. ఈవెన్ కొంచెం బాగా ఆయిల్ లో పెట్టాలన్నా కూడా పెట్టచ్చు. ప్లాస్టిక్ కదా కరిగిపోతుందని చెప్పి మనకి భయం ఏం లేదు. ఓహో, యా. సో ఈ సైజ్ చేయి, నాకు భయం. ఏం పర్లేదు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఆ లేయర్ ఇంకొంచెం లెఫ్ట్ చేయాలంటావా? ఓ యా, మొత్తం అసలు నైస్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అండ్ వాల్నట్ వెనిలా కేక్ లాగా తయారు చేస్తుంది. వావ్, డెకరేషన్ సూపర్. యా, అదిరిపోయింది. యా, ఈ స్ట్రాబెర్రీస్ కూడా స్వీట్ గా ఉన్నాయి భలే. సో బాగుంటుంది. ఇప్పుడు రోజు అలాగే ఉన్నాయా? సో ఈ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, యా, నైస్లీ. అండ్ దెన్ వాల్నట్స్ క్రంచీగా ఉంటాయి. వాల్నట్స్ కూడా కేక్ కి అసలు చాలా బాగుంటాయి. డెకరేషన్ పవన్ రోజాకి ఇచ్చేస్తావా నువ్వు? తనకే ఇచ్చేసాను. చాలా బాగా చేస్తుంది కదా డెకరేషన్. అండ్ ఏవైతే ఫ్రూట్స్ కావాలో అన్ని నైస్ గా పైన అరేంజ్ చేస్తుంది. వనీలా కేక్ అనే కానీ అసలు ఫ్రూట్స్ ఫ్లేవర్ కూడా వనీలా కేక్ టచ్ అవుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సూపర్, భలేగా రెడీ అయ్యింది. యా, నువ్వు కూడా ఫ్రేమ్ లో వచ్చి అప్పుడు స్టార్ట్ చేద్దాం, మాట్లాడదాం. అయినా ఇప్పుడు కేక్ డెకరేషన్ చూసావా? వావ్, కేక్ రెడీ అయిపోయింది. సో మనం అనుకున్నట్టు అత్తగారు వేరే ఇప్పుడు ఈ కేక్ కట్ చేయాలి. నా చేతే కట్ చేస్తున్నారా? ఎస్, మీ ఫేవరెట్ కేక్ మీ చేత కట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ సండేనా? హ్యాపీ సండే. తిరిగి యా. వావ్, సూపర్. చాలా బాగుంది, స్మూత్ గా వెళ్తుంది. భలే ఉంది. ఇప్పుడు టేస్ట్ చేయొచ్చండి? ఆఫ్ కోర్స్, కట్ చేస్తాను ఇంకా. తర్వాత నాకెవరు పెట్టరా, మీరు తింటున్నారు. అయ్యో, నీకెందుకు పెట్టండి, ముందరే పెడతాను. స్పెషల్ కేక్ మీ దగ్గర ఎలా ఉంది? బాగుంది, స్వీట్ చాలా బాగుంది. కేక్ ఇలా చెయ్యాలండి, చేస్తే ఇలాగే చెయ్యాలి, ఇలాగే తినాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. చూసారా మా అల్లుడు లాంటి మంచి అల్లుడు ఎవరికైనా దొరుకుతాడా?
కేక్ చేసి పెట్టండి నాకు. అందుకే చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సీతామూర్తి సీతామూర్తి ఛానల్. బాయ్.